తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట నగరం పక్కన ఉన్నటువంటి కాండ్లగుంట చెరువు కట్ట పరిస్థితి చూడండి. కట్ట అక్కడ ఉంది, ఇటు వచ్చే కొద్దీ కట్ట మొత్తం తీసేస్తారు చూడండి. ఇదే కట్ట రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులైనా, చెరువుకు సంబంధించిన ఏ ఇతర అధికారులైనా తొలగించుంటే ఏ ప్రాతిపదికన కట్టను తొలగించారు. అక్రమార్కులు, భూ కబ్జాదారులు తొలగించే వాళ్ళ మీద రెవెన్యూ అధికారులు కానీ, చెరువుకు సంబంధించిన అధికారులు కానీ తీసుకున్న చర్యలు ఏమిటి? ఇది 34,000 జనాభా ఉన్నటువంటి బి కొత్తకోట నగరానికి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి నీటి వనరు. దీన్ని ఈ స్థాయిలో నాశనం చేస్తున్నారు అంటే వీటిపైన రెవెన్యూ అధికారులు కానీ, చెరుకు సంబంధించిన అధికారులు కానీ తీసుకున్న చర్యలు ఖచ్చితంగా తెలియజేయాలి. ప్రజలచే ఎన్నుకోబడిన, ప్రజల కోసం పనిచేసిన ప్రజాప్రతినిధులు తీసుకున్న చర్యలు ఏ పార్టీ వారైనా సరే తెలియజేయండి. ఇది ఓట్లు వేసుకున్నాము, ఓట్లు వేయించుకున్నాము, గెలిచాము అని ఉంటే కాదు కదా. మళ్ళీ జనానికి ఏదో ఒకటి చేయాలి, మళ్ళీ గెలవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. చూడండి ఏ స్థాయిలో కట్ట చేశారు. దయచేసి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, జనం సొమ్ము జీతాలు తిన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు నెల జీతం తీసుకుంటారు కదా, వాళ్ళు వీరిచ్చే డబ్బులే కదా, వీళ్ళు కట్టే ట్యాక్సులను తీసుకునే జీతాలే కదా. దయచేసి 34,000 జనాభా ఉన్నటువంటి బి కొత్తకోట ప్రజలకు ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు దయచేసి వీటికి సమాధానం చెప్పండి. లేదా చట్ట పరిధిలో మీకు సమాధానం చెప్పాలనుకుంటే కోర్టు ద్వారానే తెలియజేయండి. జై జనసేన, జై హింద్.